ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాస్త పబ్లిసిటీ గొలెక్కువ. ఓ పక్కన అక్కడ ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంటే ఇక్కడికి వచ్చి వ్యాపార లావాదేవీలు అంటూ దావోస్. అసలు ముందు ఆడి దేశం బాగుంటుంది కదా, ఆడి దేశంలో ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి. రోజు బాంబులతో ఏ క్షణంలో ఎట్టించి వచ్చి ఎవడు దాడి చేస్తాడో తెలియక చస్తంటే అక్కడికి వచ్చి ఎవడన్నా ఇండస్ట్రీ పెట్టి రండ్రా బాబు రష్యా వాళ్ళు పేల్చేయండి అని చెప్తాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా. వాడు వచ్చి దావోస్లో పబ్లిసిటీ వస్తుంది కాబట్టి అక్కడికి వచ్చాడు. వచ్చినోడు ఊరుకున్నాడా? అక్కడికి అన్ని దేశాల ప్రతినిధులు వస్తారు కదా. చైనా ప్రీమియర్ కూడా వచ్చాడు. అంటే చైనా జిన్పింగ్ కంటే పై పొజిషన్ రూల్ ప్రకారం, అంటే మన రాష్ట్రపతి కానీ రూల్ ప్రకారం అయితే అక్కడ ప్రీమియర్ అనేటువంటి వాడు పైకి ఉన్నా సరే చేసేదంతా అధ్యక్షుడే. ఆ ప్రీమియర్ని కలుస్తానన్నాడు. కలవడం ద్వారా కాస్త చర్చలు జరుపుతాను అని చెప్పేసి, అంటే కాసేపు అప్పుడు ప్రపంచం దృష్టి తన వైపుకి ఆకర్షించబడుతుంది కదా అని. ఎందుకంటే అమెరికా యూరప్ దేశాల పక్కన తనకి సహకరించినటువంటి సందర్భంలో చైనాకి తన చెప్పినట్టుంటే అప్పుడు భయపడి వాళ్ళు ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో నాటకం ఆడబోయాడు. చైనా ప్రీమియర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో నాకు ఎవరు నిర్దేశితమైన నిర్ణయాత్మకమైన శక్తులతో, అంటే ఒక నిర్ణయం తీసుకోగలిగే స్థాయి వ్యక్తులతో నేను కలుస్తాను, అంతే తప్ప నిర్ణయం తీసుకునే అధికారం లేని వాళ్ళతో నేను కలవను అంటూ వాడే కలుస్తానని అపాయింట్మెంట్ అడిగాడు. వాడికి ఇవ్వకపోతే సంబంధిత ప్రీమియర్ మీదనే రాయేశాడనమాట. ఇట్లాంటి నోటి దోలతోనే ఆ దేశాన్ని ఇవాళకి ఈ స్థితికి తెచ్చిపెట్టాడు.